మీరు శ్రద్ధగా వినాలి. మీ కుటుంబ భద్రతను కాపాడుకోవడానికి 2026 రేషన్ వ్యవస్థలో వచ్చిన కీలక మార్పులను మీరు వెంటనే తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. మన ఊళ్లల్లో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేషన్ వ్యవస్థలో చాలా అద్భుతమైన మార్పులొచ్చాయి. ఈ 2026 కొత్త ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి మనందరికీ ఖచ్చితంగా తెలిసితీరాలి. నేను మీలాంటి ఒక సామాన్య గ్రామస్తుడినే. అందుకే అసలు మనకు దక్కాల్సిన హక్కులేంటి, రేషన్ విధానాలను ఎలా వాడుకోవాలి అనే విషయాలను ఈరోజు మన భాషలో చాలా వివరంగా మాట్లాడుకుందాం. సరే, అసలు విషయానికొచ్చేద్దాం. మన ఊరిలో ప్రతి కుటుంబానికి చట్టబద్ధంగా ఏమేమొస్తాయి, ఆ హక్కులను ఎవరైనా కాదంటే ఎలా ఎదుర్కోవాలి, రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఎవరినీ బతిమీలాడుకునే పని లేకుండా దర్జాగా మన సరుకులు మనం ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక సామాన్యుడికి, అంటే మనందరికీ ఏ సరుకులొస్తాయి, వాటికి ప్రభుత్వం ఎంత తక్కువ ధర నిర్ణయించింది అనేది స్పష్టంగా తెలియాలి. ఇది తెలిస్తేనే కదా ఎవరైనా మనల్ని మోసం చేయకుండా అడ్డుకోగలం. బయట మార్కెట్ ధరలు ఎలా మండిపోతున్నాయో మనందరికీ తెలుసు కదా. మార్కెట్లో కిలో బియ్యం కొనాలంటే దాదాపు 20 నుంచి 48 రూపాయల దాకా పెట్టాలి. కాని మన రేషన్ సిస్టంలో కేవలం ₹1 బియ్యం వస్తున్నాయి. అలాగే గోధుమ పిండి, కందిపప్పు, చక్కెర ధరలు చూడండి. బయట రేట్లతో పోలిస్తే ఇది పేద కుటుంబాలకు ఎంత పెద్ద ఆర్థిక ఊరటో ఇట్టే అర్థమవుతుంది. ఇది మన డబ్బు, మన హక్కు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ 2026 కొత్త అప్గ్రేడ్లో కేవలం బియ్యమే కాదు సుమా, మన ఆరోగ్యాన్ని కాపాడే జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలను కూడా కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. ఇది నిజంగా మన కుటుంబాల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే విషయం కదా. సరే, సరుకులు వస్తున్నాయి, బానే ఉంది. కాని అవి పక్కదారి పట్టకుండా ఒక అభేద్యమైన రక్షణ కవచంలా ఆధునిక టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మన ఊరి డీలర్ సరిగ్గా సరుకులివ్వకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. కాని ఇప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వచ్చింది. దీనివల్ల పవర్ మొత్తం మన చేతుల్లోకే వచ్చేసింది. అంటే ఒక డీలర్ పద్ధతి నచ్చకపోతే మనం ఏమాత్రం ఆలోచించకుండా వేరే ఊరిలో ఉన్న ఏ షాపుకైనా వెళ్ళి మన రేషన్ మనం తీసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. అలాగే ముసలివాళ్లకి వేలిముద్రలు పడక రేషన్ రావటం లేదనే బాధ ఇక అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముఖ గుర్తింపు, ఇంకా కంటిని స్కాన్ చేసే ఐరిస్ స్కానర్లతో పనిచేసే కొత్త ఈ-పాస్ మిషన్లు వచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మిషన్లను నేరుగా ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలకు లింక్ చేశారు. అంటే తూకంలో 1 గ్రాము కూడా మోసం చేయడానికి వీల్లేదు. మన రేషన్ ఇంకొకరు దొంగిలించడం ఇక దాదాపు అసాధ్యం. ఈ పారదర్శకత ఇలాగే కొనసాగాలంటే డీలర్లు కూడా కొన్ని కఠినమైన నియమాలు పాటించి తీరాలి. వాటికి ఎలాంటి మినహాయింపు లేవు. అవేంతో చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే కూలీల సౌకర్యం కోసం రేషన్ షాపులు ఖచ్చితంగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తెరవాలి. 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య వచ్చే ఆదివారాల్లో కూడా సెలవు తీసుకోకుండా షాప్ తీయాల్సిందే. అలాగే స్టాక్ బోర్డును దాచడం లాంటివి చేస్తే ఊరుకునేది లేదు. చెప్పకుండా షాప్ మూసేస్తే 1000 నుంచి 2000 రూపాయల ఫైన్ పడుతుంది. చివరికి సస్పెన్షన్ కూడా తప్పదు. ఇక్కడ 65 అనే సంఖ్య చాలా చాలా ముఖ్యం. ఎందుకంటారా? మన ఊళ్ళో ఉండే 65 ఏళ్లు పైబడిన పెద్దవాళ్లకు, అలాగే దివ్యాంగులకు, మంచాన పడిన వారికి ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు రేషన్ సరుకులు నేరుగా వాళ్ల ఇంటికే తీసుకువచ్చి ఇవ్వాలి. ఇది వాళ్ల మీద జాలిపడి చేసేది కాదు. ఇది వాళ్ల ఖచ్చితమైన, చట్టబద్ధమైన హక్కు. ఇక అధికారులు సర్ప్రైజ్ తనిఖీలు చేసినప్పుడు రికార్డులో ఉన్న సరుకులకు, షాపులో ఉన్న సరుకులకు మధ్య కేవలం 1.5% మాత్రమే తేడా ఉండొచ్చు. అంటే 100 బస్తాలకు కేవలం 1.5 బస్తా మాత్రమే తేడా రావచ్చు. అంతకు మించి తేడా వస్తే మాత్రం ఇంకా మాటలు లేవు. ఆ డీలర్పై నేరుగా 6A క్రిమినల్ కేసులు నమోదవుతాయి. ఇన్ని రూల్స్ ఉన్నా కూడా కొందరు నిబంధనలను బేఖాతరు చేసి మన రేషన్ను మాయం చేయడానికి చూస్తుంటారు. అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండకూడదు కదా. మన గొంతు ఎలా వినిపించాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనకున్న ఒక బ్రహ్మాస్త్రమేంటంటే సామాజిక తనిఖీ. అంటే మన ఊళ్ళో చదువుకున్న యువత ఇంటింటికి తిరిగి ఎవరికి రేషన్ అందుతోంది, ఎవరికి అందడం లేదు అనేది ఆరా తీస్తారు. ఆ సమాచారంతో నేరుగా గ్రామసభలో అందరి ముందు మోసగాళ్ల బండారాన్ని బయటపెట్టొచ్చు.
ఇది నేరుగా పవర్ మన చేతుల్లోనే పెట్టే ఒక అద్భుతమైన ఆయుధం. ఒకవేళ మనకు తక్షణ పరిష్కారం కావాలంటే ఈ 3 పనులు చేయండి. ముందుగా 1967 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి. లేదా ప్రజావాణి లాంటి ఆన్లైన్ వెబ్సైట్లలో కంప్లైంట్ ఇవ్వండి. అప్పటికీ లాభం లేకపోతే నేరుగా జిల్లా గ్రీవెన్స్ ఆఫీసర్కు ఫిర్యాదును పంపండి. ఇలా చేస్తే ఊరి స్థాయిలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోయి మన సమస్య నేరుగా జిల్లాధికారుల దగ్గరకు వెళ్తుంది. విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ప్రతి కుటుంబానికి ఫుడ్ సెక్యూరిటీని అందించే పూర్తి శక్తి ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. చివరిగా ఒక చిన్న ఆలోచన. మన హక్కులు మనకు పూర్తిగా తెలిసినప్పుడు, ఆ హక్కులను మనం నిలదీసి అడిగినప్పుడు మన ఊరిలో అవినీతి అసలు బతకగలదా? ఆలోచించండి. మన హక్కులను మనం కాపాడుకుందాం. ఈ వివరాలన్నీ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. Jago India. Stay aware, spread the truth. Like, share, and subscribe to join the movement for a stronger India.